నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో హాట్ చర్చ సాగింది. విపక్షం అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సమాధానాలు కరువయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టూడియోలో ఉన్నారు. ఢిల్లీ నుంచి మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు రఘు లైవ్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. తెలకపల్లి రవి గారు సీనియర్ పాత్రికేయులు జాయిన్ అవుతారు మనతో ఈ చర్చలో. మీరు ఈ కార్యక్రమంలో అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ప్రత్యేక హోదాపై వాదోపవాదాలు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏం చేస్తారో చెప్పని ముఖ్యమంత్రి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ప్రతిపక్షం విసిరిన సవాల్. డిఫెన్స్లో పడిపోయిన అధికార పక్షం. వెరసి అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు హాట్గా సాగాయి. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ. సోమవారం ప్రకటనను కొనసాగించిన ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వని చంద్రబాబు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏం చేస్తామో కూడా చెప్పని సీఎం. ప్రత్యేక హోదాతో పెద్దగా ప్రయోజనం ఉండబోదని చెప్పే యత్నం. ప్రత్యేక హోదా ఆవశ్యకతను నొక్కి చెప్పిన ప్రతిపక్ష నేత. ఆత్మహత్యలకు ప్రత్యేక హోదాపై చేస్తున్న గందరగోళ ప్రకటనలు కారణమన్న జగన్. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని స్పష్టీకరణ. ప్రత్యేక హోదాపై సోమవారం చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి కొనసాగించారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమంపై గందరగోళం చోటు చేసుకుంది. ప్రత్యేక హోదా కీలకాంశమని, అన్నీ రద్దు చేసి ప్రత్యేక హోదాపై చర్చ ప్రారంభించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గట్టిగా డిమాండ్ చేశారు. దయచేసి ప్రత్యేక హోదా అన్న సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దయచేసి సస్పెండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, స్టార్ట్ ఆఫ్ విత్ ప్రత్యేక హోదా మీద డిస్కషన్. ఆయన స్టేట్మెంట్ చదవమని చెప్పండి, ఆయన స్టేట్మెంట్ పూర్తి చేసేయండి. పూర్తి చేసేసిన తర్వాత దాని మీద చర్చ లేకపోదాం. ఈ టాపిక్ అయిపోయిన తర్వాతనే మిగిలిన ఏ టాపిక్ అయినా పట్టుకుందాం. ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా చెప్పే పరిస్థితి ఉండదు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సభ్యుల హక్కని, దీన్ని కొనసాగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మాకు క్వశ్చన్ అవర్ అక్కర్లేదని చెప్పడానికి ఈయనకే అధికారం ఉంది అధ్యక్ష. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హౌస్. క్వశ్చన్ అవర్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హౌస్. హౌస్ డిసైడ్ చేయాలి తప్ప మాకే క్వశ్చన్ అవర్ అక్కర్లేదు. మీ క్వశ్చన్ అవర్ లేకపోతే మీరు బయటకు వెళ్ళండి. క్వశ్చన్ అవర్ అక్కర్లేదు అనుకుంటే క్వశ్చన్ అవర్ మేము చేసుకుంటాం. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రండి కావాలంటే. ఈ క్రమంలో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ సమావేశమయ్యాక ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. సుదీర్ఘ ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి ఎక్కడా ప్రత్యేక హోదా సాధన కోసం ఇలా చేస్తామని గాని, ఇలా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని గాని స్పష్టం చేయలేదు. 46(3) ప్రకారం అధ్యక్ష, చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా ఇన్సెంటివ్స్ వస్తాయని. అది లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్, స్పెషల్ స్టేటస్ వేరే. ఆ విషయం అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. 46(3)లో పెట్టారు అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ షల్ వైల్ కన్సిడరింగ్ ది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ for the successor state of Andhra Pradesh provide adequate incentives in particular for Rayalaseema and north coastal region of that state. ఇది కూడా 46(3)లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంపై టీడీపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని గట్టిగా నినదించారు. ప్రత్యేక హోదా అంటే ఏంటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో వైఎస్ జగన్ వివరించారు. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కెన్ ఎంజాయ్ కన్సెషన్స్ ఇన్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ యాజ్ డిటర్మైన్డ్ బై ద గవర్నమెంట్. అధ్యక్ష, నేను ఇక్కడ ఇంకొక మాట కూడా అడగాలి అధ్యక్ష. 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఇవాళ ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 రాష్ట్రాల్లో ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ 100%, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏదైతే 100% ఫస్ట్ 5 years, ఆ తర్వాత 5 yearsకు 70% ఎగ్జంప్షను, ఏదైతే ఇటువంటి ఎగ్జంప్షన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్స్ నేను ఇవాళ గట్టిగా హౌస్నే అడుగుతున్నాను అధ్యక్ష. అటువంటి ఎగ్జంప్షన్స్, అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, అటువంటి ఎగ్జంప్షన్స్ వేరే ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ హౌస్ను. చంద్రబాబు నాయుడు గారు
కనుక్కొని చెప్పమని చెప్పి అడుగుతున్నా. ఎందుకనంటే ఈ 11 రాష్ట్రాలకు తప్ప ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ మరో ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు దాని నుంచి బయటపడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ క్రమంలో ఎంతో పాపులర్ అయిన మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ మాటల్ని జగన్ సభలో ప్రస్తావించారు. వినండి, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ యామ్ విత్ యూ, డోంట్ బాదర్, ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ విత్ యూ, వాట్ ఆల్ దే స్పోక్ we will honor, freely you can decide, no problem at all, this is our commitment, we will work together. అధ్యక్ష ఫారెన్సిక్ రిపోర్టు పంపించారు అధ్యక్ష. రిపోర్టు జగన్ మాటలపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులు కూడా పోడియం చుట్టుముట్టడంతో అధికార పార్టీ ఇరుకున పడింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి స్వయంగా తన ఎమ్మెల్యేలను వెనక్కి పిలిచారు. వాళ్ళు ఎంత అన్రూలీగా చేసినా దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఫేస్ చేయాలి తప్ప ఆవేశాలకు ఎవరు లోను కావద్దని కోరుతున్నా. వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఇదే మరుగ చేస్తారు. ఓటుకు కోట్లు అంటూ అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా జగన్ వ్యవహరించారని ఆరోపించారు. దీన్ని వైఎస్ జగన్ ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను గాన లెటర్ ఇచ్చినందువల్ల ఎవడో స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానేమో గట్టిగా సవాల్ విసురుతాను నేను. జగన్ విసిరిన సవాల్కు అధికార పక్షం నుంచి స్పందన రాలేదు. అచ్చెన్నాయుడు సవాల్ విసిరితే నన్ను రాజీనామా చేయమనడం భావ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ఎంత చూపైనా చంద్రబాబు నాయుడు గారితో ఈక్వేట్ చేసుకుంటే ఈయన పెద్ద మహానాయకుడు అయిపోతాడని కలలుగంటున్నాడు. పాప ఎక్కడ చూసినా కలలుగానే చేస్తున్నాడు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరగా ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. Ayes have it. The resolution is adopted. The House stands adjourned to meet tomorrow at 9 a.m. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేయించడానికి 2 రోజులు సమయం పట్టింది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇవాళ అసెంబ్లీ జరిగిన తీరు గురించి తెలకపల్లి రవి గారు కూడా జాయిన్ అయినారు మనతో. సీనియర్ పాత్రికేయులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఢిల్లీ నుంచి రఘు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. వారితో చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం.